మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరో దయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో దయకాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిడదమ కార్యపరచం దాని వాక్యభాగం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ తాను నమ్మకమైన పరిచారకులుగా మరి తిమోతిని, నమ్మకమైన పరిచారకులుగా ఎపఫ్రాదీతును పంపించడం మనం గత 2 దినాల క్రితం చూసాం. నేడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దుస్తులైన పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అంటే దేవుని పనిలో, దేవుని కార్యాలలో ఉన్నప్పుడు అపవాది ఏ విధంగా విశ్వాసి యొక్క జీవితాన్ని నాశనాన్ని చేసే అవకాశాలు ఉన్నాయో, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభువులో మనము కొనసాగవలసిందో అనే మాటలను ఇక్కడ పౌలు ఉద్దేశించాడు. అందుకనే పౌలు అంటున్న మాట, మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. అంటే మన సంతోషము, మన ఆనందము ఇవి ప్రభువులోనే తప్ప ప్రభువు కాకుండా మరి ఇతరమైన సంతోషాలకు, ఆనందాలకు మనము చోటియకూడదు. అంటే క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క ఉద్దేశాలను బట్టి మనము జీవించేవారమై ఉండాలి. ఆ ఉద్దేశాలను కొనసాగించేవారమై ఉండాలి. కాబట్టి అదే సంగతులు మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు అంటున్నాడు. అంటే మీరు ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండడం మీకు ఆశీర్వాదకరము, దీవెనకరమని, మరి ప్రభువునందు, ప్రభు యొక్క మాట యందు మీరు నిలకడగలిగి ఉండండి. ప్రభు యొక్క మాటల యొక్క ఉద్దేశాలను మీరు అనుసరించి వాటి ప్రకారము జీవించండి అంటున్నాడు. అంటే క్రీస్తుని కాక మరి విభిన్నమైన వాటి యందు మనస్సు పోక, క్రీస్తు యొక్క ప్రేమకు తగినట్లుగా వాక్యానుసారంగా మనము జీవించవలసి ఉందనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి అంటున్నాడు. అంటే వాటి యొక్క స్థితి, వాటి యొక్క విధానము ఎలాగైతే ఉంటుందో అలాంటి మరి తలంపులు కలిగిన వ్యక్తులు ఉంటారు. అంటే తిరిగి తాను కక్కుకున్న వాంతిని తిరిగేది ఆహారంగా తీసుకునే పద్ధతి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితో అక్కడ పౌలు దాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. అంటే అవి ఎలాగైతే పాపానికి మరి అవి నాశనానికి ముందుకెళ్తున్నావో అదేవిధంగా దుష్టులైన పనివారి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ప్రభువులో ఉన్నారు, పరిచర్యలో ఉన్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు అన్న సందర్భంలోనే దుష్టుడైన అపవాది మిమ్మలను విశ్వాసంలో నుండి నడిపించే విధానములో మిమ్మల్ని ఆటంకపరచడానికి మరి మీ వారినే అక్కడ ప్రేరేపించబడే పరిస్థితులు ఉన్నవి. కాబట్టి పౌలు అంటున్నాడు ఇక్కడ ఏమని, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే వారి యొక్క దుష్ట తలంపుల చేత, ఆలోచనల చేత మిమ్ములను పాపములోనికి, మరణంలోనికి నడిపించేవారే అవుతారు. కాబట్టి ఈ ఛేదనమును ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అంటే అలాంటి ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు కలిగిన మనుష్యుల మధ్య, వ్యక్తుల మధ్య మీరు జీవిస్తున్నప్పుడు వారి యొక్క ఆలోచనలకు కానీ, తలంపులకు కానీ మీరు ఏమాత్రమున చోటేయక, ఏదైతే పౌలు మొదట ప్రభువునందు ఆనందించాలన్న మాట చెప్పాడో ఆ ప్రభువు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టే తప్ప
మరి ఏ ఇతరమైన వాటి యందు మీ మనస్సులను త్రిప్పుకొనకూడదు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అంటున్నాడు. క్రీస్తునందు అతిశయము, ప్రభువునందు అతిశయము, ప్రభువుని బట్టి అతిశయము, ప్రభువుతో ఉన్న విధానాన్ని బట్టి అతిశయము, ప్రభువుని కాక చేసే అతిశయాలు కాదు ఇవి. అంటే క్రీస్తు లేకపోతే ఉండే అతిశయం వేరు, మరి క్రీస్తుతో ఉన్నప్పుడు క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి. ఇక్కడ పౌలు చెప్తున్న మాట శరీరమును ఆస్పాదము చేసుకొనక అంటాడంటే శరీర సంబంధమైన క్రియలకు సొటియక దేవుని యొక్క మాటకు, వాక్యమునకు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అంటాడంట. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా, వాక్యానుసారంగా హృదయంతరంగాలను ఎరిగిన దేవుని యొక్క మాటలను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ప్రభువును బట్టి మనం జీవించాలి. ఆత్మను ఆర్పక ఆత్మానుసారంగా మనం జీవించవలసి ఉన్నది, శరీర క్రియలను విసర్జించవలసి ఉందనే విషయాన్ని చెప్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అంటాడంటే, సున్నతి అనగా ప్రభువుతో ప్రత్యేకింపబడ్డవారము, ఆయనతో జీవించువారము, క్రీస్తు వలె జీవించడానికి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ప్రేమ కలిగిన ఉన్నతమైన స్థితి నుండి నీవు ఎప్పుడు కూడా మరి లోకం వైపు, శరీరం వైపు నీ హృదయాన్ని పోనీయకు, దాన్ని భద్రపరుచుకో అని చెప్తున్నాడు. ఏమని? కావాలనంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పాదము చేసుకొనదలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును అంటే వ్యక్తిగతంగా తన శరీరమును బట్టి, తన శరీర ఆలోచనలు బట్టి జీవించే విధానం ఏదైతే ఉన్నదో మీకంటే నేను ఎక్కువగా చేసుకోగలను అంటున్నాడు. ఏంటి? దానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. మీ శరీరాలకు, మీ ఆలోచనలకు ప్రాధాన్యత ఇయ్యక శరీర క్రియలను విసర్జించి ఆత్మయందు, పరిశుద్ధత యందు, దేవుని మాటల యందు, దేవుని ఉద్దేశాల యందు మనము జీవించవలసి ఉందనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కావాలనంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును అంటే నేను శరీరానుసారంగా జీవించవచ్చును, కానీ అది దేవునికి ఇష్టం కాదు. అంటే ప్రభువు ఆత్మ మనలో నివసించాలంటే ఆ ఆత్మానుసారంగా జీవించాలి తప్ప శరీరానుసారంగా మనం జీవించకూడదని చెప్తూ, మరి ఎవడైనాను శరీరమును ఆస్పాదము చేసుకొన దలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును అంటున్నాడు. అంటే వాటి యొక్క ఉద్దేశాలను ఎందుకని దుష్టులైన పనివారు, దుష్టులైన ఆలోచనలు కలిగిన వారు ఇలాంటి స్థితిలోనికి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనము ఆ దుష్ట ఆలోచనలు, తలంపుల నుండి దూరపరచబడాలనే ఉద్దేశంతో పౌలు మాటలు చెప్తూ 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయుడనై అంటున్నాడు. అంటే తన స్థితి, తన యొక్క ఉద్దేశాలు, తాను దేవునితో ఏ విధంగా జీవించాడో, తన ప్రవర్తన విధానము, తన బాల్య దినాలు, మరి ఆ దినాలలో తాను ఏ విధంగా దేవునిలో ప్రత్యేకింపబడ్డాడో 8వ దినమునే సున్నతి పొంది తిని, అలాంటిది ఇశ్రాయేలు వంశము వాడనైన నేను బెన్యామీను గోత్రములో పుట్టిన హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడైన నేను ధర్మశాస్త్ర విషయమునందు పరిసయుడనై అంటే దేవుని యొక్క మాటల చేత, ఉద్దేశాల చేత పరిజ్ఞానం కలిగిన వాడిగా, ఎంతో ప్రావీణ్యత కలిగిన తను ఇక్కడ పలుకుతున్న మాట ఏమంటే ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయమై అనింద్యుడనై ఉంటని అంటున్నాడు. అంటే అంత నిష్ఠాప్రవిష్టుడనైన నేనే ఏమైపోయాను అంటున్నాడు. ఇక్కడ తన పనులు ఎలా ఉన్నాయంట? ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనంట. అంటే సంఘాలను హింసించడానికి, విశ్వాసులను నాశనం చేయడానికి, దేవుని బిడ్డలను
దేవుని యొక్క వాక్యము నుండి వారిని మరి చెడు మార్గంలోనికి నడిపించడానికి పూనుకున్నవాడనైనా నేను అంటున్నాడు. ఎందుకని? దుష్టులైన వారి యొక్క ఆలోచనలు ఎలాగుంటాయో, వారి పని వారి విషయంలో ఎలాగుంటుందో కాబట్టి జాగ్రత్త పడండి అంటున్నాడు. ఉదాహరణకు తన దుష్టత్వ స్థితిని గుర్తు చేసుకున్నాడు. అంటే పూర్వపు తన స్థితి ఎలాంటిదో ఆ పూర్వపు స్థితిని గుర్తు చేసి, దేవుడు అన్ని విధాలుగా తనకు ఆధిక్యతనిచ్చినప్పటికీ తన హృదయము ఒకానొక దశలో దేవునికి దూరమై, వాక్యమునకు దూరమై, శరీర సంబంధమైన వాటి యందు మనస్సు కలిగిన విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావించి చెప్పాడు. అందుకనే ఆసక్తి విషయమై సంఘములను హింసించువాడనై అంటున్నాడంట. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన వాడుగా ఆ విధానాన్ని కొనసాగించాను. అలాంటి తన పరిస్థితిని అంటున్నాడు. ధర్మశాస్త్రము వలన నీతిని విషయమై అనిందుడనై ఉంటేనే అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని వలన మరి లోబడక, దేవునికి లోబడక, శరీర సంబంధమైన వాటికి లోబడి మరి ప్రేమను పోల్కున్నవాడని నేడు తాను రక్షింపబడిన తర్వాత మరి ఫిలిప్పీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మన హృదయాలు, మన ఆలోచనలు దేవుని యొక్క మాటల యందు ప్రభువునందు ఆనందించాలి తప్ప శరీరమందు, లోకమందును, ఇతర సంబంధమైన వాటి యందును ఆనందించేవారిగా మనం ఎంతమాత్రమో ఉండకూడదని భక్తుడైన పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు మనము క్రీస్తునందు, క్రీస్తు ప్రేమ యందు కొనసాగాలంటే హృదయమందును, ప్రవర్తన యందును ఆత్మానుసారంగా నడుచుకుంటూ దేవుని మాటల చేత, ఉపదేశముల చేత, హెచ్చరికల చేత క్రీస్తు ప్రేమలో కొనసాగువారమై ఉండాలని అదే కాల సమయమున పౌలు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, తానొకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, నేడు నాయన మరి తాను పట్టబడిన తర్వాత దమస్కు మార్గంలో మీరు అతని యొక్క పాపపు పొరలను తొలగించి నీతిని అనుసరింపజేసి సత్యమును ఎరుగజేసి సర్వసత్యములోనికి అతను నడిపించి తన ద్వారా అనేకమైన సంఘాలను, పత్రికలను మీరు రాయించిన విధానాన్ని బట్టి వందనాలు. కాబట్టి నాయన మరి మీ యొక్క ఆలోచనలలో కానీ, తలంపులలో కానీ ప్రభువునకు విరోధమైన వాటి యందు ఏమాత్రమును చోటియక దేవా నిన్ను బట్టి ఆనందించువారై ఉండాలని, దుష్టుని యొక్క ఆలోచనలకు, తలంపులకు చోటియకూడదని పౌలు సెలవిచ్చిన మాటలను బట్టి నాయనా అట్టి రీతిగా మేము మా బ్రతుకులను, మా ప్రవర్తనను సరిచేసుకుంటూ శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా హృదయమందును, ప్రవర్తన యందును నీ నీతిని, సత్యం ఎరిగిన వారమై నీ యందు జీవించగలందులో కట్టి కృప మాకు దయచేయండి. బలహీనులను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు అయా. ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరిచి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని బట్టి, కుమార్తెను బట్టి నీకు వందనాలు నాయనా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక నీ సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి నేను నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయండి. దీన సేవలో, పరిచర్యలోని అయా ప్రార్థన అవసరతల్లో మీ సహాయము మాకు అనుగ్రహించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మెడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.